నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. యుద్ధం జరగట్లేదు కానీ పెద్ద యుద్ధమే జరుగుతోంది. కన్ఫ్యూజన్ గా ఉన్న పశ్చిమాసియాలో సీన్ ఇదే. క్షిపణుల మోత లేదు, తూటాల చప్పుడు లేదు, భీకరమైన బాంబుల దాడి లేదు. అయినా సరే యుద్ధం చేసే గాయాలే కనిపిస్తున్నాయి. వీటన్నింటికి హర్మూజ్ కేర్ ఆఫ్ గా మారింది. జలసంధిని అమెరికా దిగ్బంధించి 2 వారాలవుతోంది. మరి 15 రోజుల్లో ఏం జరిగింది? ఇరాన్కు ఎంత నష్టం కలిగింది? ఇకపై ఏం జరగబోతోంది? హర్మూజ్ చుట్టూ ముదురుతున్న ఉద్రిక్తతలు. జలసంధి దిగ్బంధనానికి 2 వారాలు. సంచలనం. హర్మూజ్ పేరు మార్చిన ట్రంప్. స్ట్రెయిట్ ఆఫ్ ట్రంప్ అంటూ జలసంధికి పేరు. ఇరాన్ రియాక్షన్ ఏంటి? ఇస్తున్న వార్నింగులేంటి? 2 వారాల దిగ్బంధనంతో ఇరాన్కు నష్టమెంత? అమెరికా ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ కొనసాగుతున్న పరిస్థితి మాత్రం యుద్ధంలానే కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య తూటాలను మించి మాటలు పేలుతున్నాయి. ఈ పరిణామాలకు హర్మూజ్ కేంద్రంగా మారుతోంది. నిజానికి యుద్ధం మలుపులు తిరుగుతుందే హర్మూజ్ కారణంగా. అలాంటి జలసంధి విషయంలో ట్రంప్ చేసిన ఒక్క ప్రకటన ప్రపంచమే నివ్వెరపోయేలా చేస్తోంది. హర్మూజ్ జలసంధికి తన పేరు పెట్టుకుంటూ ట్రంప్ చేసిన ప్రకటన వరల్డ్ వైడ్ గా సంచలనం రేపుతోంది. స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ కు బదులుగా స్ట్రెయిట్ ఆఫ్ ట్రంప్ అని జలసంధి పేరును మార్చారు. పైగా ఓ మ్యాప్ కూడా రిలీజ్ చేశారు. హర్మూజ్ దిగ్బంధనం ఒక అద్భుతమైన తెలివితేటలకు నిదర్శనమని, ఇది 100% విజయవంతమైందని, తమ నౌకాదళం ఎంత శక్తివంతమైందో ఇది ప్రూవ్ చేస్తోందంటూ ట్రంప్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. హర్మూజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడంతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తన యంత్రాంగానికి ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ పై దీర్ఘకాలిక ముట్టడికి రెడీ కావాలని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. సైనిక దాడులను తిరిగి ప్రారంభించడం, యుద్ధం నుంచి వెనక్కి వెళ్లడంతో పోలిస్తే ఈ దిగ్బంధనంతోనే ఇరాన్కు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ట్రంప్ భావిస్తున్నారు. దీంతో కొనసాగుతోన్న దిగ్బంధనాన్ని మరికొన్ని రోజులు పొడిగించాలని నిర్ణయించుకున్నారు. ఇక బ్లాకెడ్ కారణంగా ఇరాన్ చమురు ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. హర్మూజ్ ను అమెరికా దిగ్బంధించి 2 వారాలు పూర్తయింది. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మీద మరింత ఒత్తిడికి గురి చేస్తోంది. అమెరికా బయటపెట్టిన లెక్కలు ఆ దేశ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. హర్మూజ్ జలసంధిని దిగ్బంధించిన అమెరికా ఇరాన్ నుంచి వచ్చిపోయే నౌకలను అదుపులోకి తీసుకుంటోంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు 42 షిప్లను కంట్రోల్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చమురును విక్రయించడం ఇరాన్కు ఇబ్బందిగా మారుతోంది. ప్రస్తుతం 41 ట్యాంకర్లలో 6.9 కోట్ల బ్యారెల్ చమురు అలాగే ఉండిపోయింది. దీని విలువ సుమారు $6 బిలియన్ ఉంటుందని అంచనా. బ్లాకెడ్ అనేది సక్సెస్ఫుల్ గా కొనసాగుతోందని, దీన్నే దీర్ఘకాలంగా కంటిన్యూ చెయ్యాలన్నది ఇప్పుడు అమెరికా వ్యూహం. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనం చేస్తే ఆ దేశాన్ని దారిలోకి తెచ్చుకోవడం ఈజీ అని ట్రంప్ భావిస్తున్నారు. అయితే అటు ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటోంది. హర్మూజ్ లో తాము కూడా నౌకలను అడ్డుకుంటామని అంటోంది. అవసరం అయితే ఇతర మార్గాల నుంచి వాణిజ్యం కొనసాగిస్తామని చెప్తోంది. అటు అమెరికా ఇటు ఇరాన్ ఒకరికి ఒకరు సవాల్ చేసుకోవడం ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. హర్మూజ్ జలసంధి పేరు మారుస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న వేళ ఇరాన్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతోంది. దీంతో ఈ యుద్ధం మరింత భీకరంగా మారుతుందా అనే భయాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఇజ్రాయిల్ దళాలపై కొత్త ఆయుధాన్ని ఉపయోగిస్తామని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఈ ఆయుధం శత్రువులకు గుండెపోటు తెప్పించేంత భయంకరమైనదని అంటోంది. అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి బదులుగా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించిన తర్వాత ఈ హెచ్చరిక వచ్చింది.
హర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని, దానికి బదులుగా అమెరికా విధిస్తున్న ఆర్థిక దిగ్బంధనాన్ని తొలగించాలని, అణు కార్యక్రమ చర్చలను వాయిదా వేయాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన ట్రంప్ బాంబు దాడుల కంటే దిగ్బంధనం చాలా ప్రభావం చూపిస్తోందని, ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదని స్పష్టం చేశారు. ఇరాన్ను ఆర్థికంగా టార్గెట్ చేయాలని అమెరికా ఫిక్స్ అయింది. అదే జరిగితే ఆ దేశాన్ని దారిలోకి తెచ్చుకోవడం పెద్ద మ్యాటర్ కాదంటోంది. దీనికోసం హర్మూజ్ను దీర్ఘకాలికంగా దిగ్బంధించాలని ప్లాన్ చేస్తోంది. అయితే అమెరికా ప్రయత్నాలకు పాకిస్తాన్ అడ్డుగా మారుతుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అసలు పాక్ ఏం చేస్తోంది? మధ్యవర్తి అని కలరింగిస్తూ వేస్తున్న అడుగులు ఏంటి? అమెరికాకు ఆ దేశం వెన్నుపోటు పొడుస్తుందా? అమెరికాకు వెన్నుపోటు పొడుస్తున్న పాక్ మధ్యవర్తిగా ఉంటూనే ఇరాన్కు సాయం. ఇరాన్ కోసం 6 వాణిజ్య మార్గాలు తెరిచిన పాకిస్తాన్ అసలేం చేస్తోంది? ఏం జరుగుతోంది? పాక్ తీరుపై అమెరికా సీరియస్ రియాక్షన్. అమెరికాతో పాక్ డబుల్ గేమ్ ఆడుతోందా? ఆర్థిక ఆంక్షలతో కంపేర్ చేస్తే హర్ముజ్ దిగ్బంధనంతోనే ఇరాన్ను దారిలోకి తెచ్చుకోవడం ఈజీ అని ట్రంప్ భావిస్తున్నారు. దీంతో జలసంధిని సుదీర్ఘంగా కంట్రోల్లో పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. ట్రంప్ ఆలోచనే నిజం కూడా. అమెరికా వ్యూహం అమలైతే ఇరాన్ సుదీర్ఘకాలం ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదు. దీంతో ఇప్పుడు అమెరికా బ్లాక్హెడ్ కి రియాక్షన్ గా ఇరాన్ ఏం చేస్తుందనేది ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఇరాన్ ను అన్ని దిక్కుల నుంచి ఆర్థికంగా టార్గెట్ చేయాలని అమెరికా ప్రయత్నాలు చేస్తుంటే, అటు పాక్ తీరు మాత్రం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ అగ్రరాజ్యానికి వెన్నుపోటు పొడిచినంత పని చేస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇరాన్ చమురు రవాణాను అడ్డుకోవాలని ట్రంప్ ఆలోచన చేస్తుంటే, దానికి లైన్ క్లియర్ చేసేలా పాకిస్తాన్ నిర్ణయాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ పై ఆర్థికంగా అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలో పాక్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. వాణిజ్యం కోసం ఇరాన్కు 6 భూ మార్గాలను అధికారికంగా తెరిచింది. హర్ముజ్ జలసంధిలో సముద్ర మార్గాలు దెబ్బతిన్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధికార వర్గాలు దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇరాన్ పోర్టుల్ని అమెరికా దిగ్బంధంలోకి తీసుకుంటోంది. దీని ద్వారా ఇరాన్ వాణిజ్యాన్ని అడ్డుకుని ఆర్థికంగా దెబ్బతీయాలి అనేది అమెరికా ప్లాన్. ఇలా చేస్తే ఇరాన్ దిగొచ్చి తమతో అణు ఒప్పందం చేసుకుంటుందని ట్రంప్ భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ నుంచి ఇతర దేశాలకు వాణిజ్యం చాలా వరకు ఆగిపోయింది. ఈ విషయంలో ఇరాన్కు పాక్ సాయం చేస్తోంది. ఇరాన్ వాణిజ్యం చేసుకునేలా తమ దేశం నుంచి ప్రత్యేక భూ మార్గాల్ని ప్రతిపాదించింది. ఇదే ఇప్పుడు కీలకంగా మారింది. హర్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా, అమెరికా దళాలకు దొరకకుండా ఈ రూట్లో ఇరాన్ వాణిజ్యం చేయొచ్చు. ఈ మార్గాల ద్వారా రష్యా, చైనా సహా ఇతర దేశాలకు ఇరాన్ చమురు, ఇతర ఉత్పత్తులను ఎగుమతి, దిగుమతులు చేసేందుకు పాక్ సహకరిస్తోంది. ఇప్పటికే 3000 వరకు ట్రక్కులు ఈ రూట్లలో సరుకు రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మార్గాల్లో ఇరాన్ వాణిజ్యం మొదలు పెడితే ఆ దేశానికి ఆర్థికంగా పెద్దగా నష్టం ఉండదు. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయాలనే అమెరికా లక్ష్యం నెరవేరదు. ఇది ఒక రకంగా అమెరికాకు పాక్ వెన్నుపోటు పొడవడమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇరాన్కు వెళ్లాల్సిన వేలాది కంటైనర్లు ఇప్పటికే పాక్ ఓడరేవులలో నిలిచిపోయాయి. వీటిని ఇప్పుడు భూమార్గం ద్వారా ఇరాన్కు పంపే అవకాశం ఉంది. ఇది అమెరికా ప్రణాళికపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. అమెరికా ఇరాన్ చర్చలకు పాక్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. అయితే ఇప్పుడు ఆ దేశం తీసుకుంటున్న నిర్ణయాలతో మధ్యవర్తిత్వం మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నమ్మదగిన దేశంగా పాక్ను చూడలేమని ఇజ్రాయెల్ సర్కార్ ఇప్పటికే ఘాటు వ్యాఖ్యలు చేసింది. పాక్ తటస్థంగా వ్యవహరించడం లేదని ఇరాన్ నేతలు కూడా కామెంట్ చేశారు.
అయితే ఇప్పుడు ఆ దేశం తీసుకున్న నిర్ణయం మరోసారి ఆ వ్యాఖ్యలకు బలం చేకూర్చినట్లయింది. పాక్ బుద్ధిని, డబుల్ గేమ్ ను బయటపెట్టినట్లయింది. పాక్ చర్యలపై అమెరికా రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.